స్టీల్ ప్లాంట్ను దెబ్బతీసే చర్యలు మోడీ ప్రభుత్వం ఆపాలి. టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ను రక్షించాలని విశాఖలో సిపిఎం నాయకులు ధర్నా. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపాలి. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. 1500 రోజుల నుంచి కూడా పోరాటాలతోనే వచ్చింది, పోరాటాలతోనే సాధించాం. అతిపెద్ద స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నులు సాధించినటువంటి విశాఖని సీసోర్ స్టీల్ ప్లాంట్ని 100% అమ్మేస్తామని చెప్పేసి మూసేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ రోజు నుంచి కూడా దాడి చేస్తానే ఉంది. ఈరోజు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారనమాట. ఆ ప్యాకేజ్ ఇచ్చిన రోజు పాలాభిషేకాలు చేశారు. ఈ పాలాభిషేకం చేసిన నాయకులకి ఆ రోజే చెప్పాము, మేము నిరసన తెలియజేశాం. మీరు ఇచ్చినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ప్లాంట్ విస్తరణకి సరిపడేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు తీర్చడం కోసం మీరు ఇచ్చారు తప్పించి అదనంగా ₹1 ఇవ్వలేదు. కాంట్రాక్ట్ లేబర్ని ఇప్పటికే తొలగించారు. 1200 మంది పర్మనెంట్ కార్మికుల్ని ఈఆర్ఎస్ స్కీమ్ ఇచ్చి పంపించారు. మరి వాళ్ళకి పాలాభిషేకం ఎందుకు చేయరు? ప్రజలు ఎక్కువైపోయారు, జనం ఎక్కువైపోయారు, కార్మికులు ఎక్కువైపోయారు అని చెప్తున్నారు. వారి భూములు ఎక్కువ కదా. వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులకు కావాల్సిన భూమి ఇచ్చారు. మరి ఆ భూములు నిర్వాసులకి మళ్ళీ తిరిగి అప్పచెప్పొచ్చు కదా, అది అప్పచెప్పడం లేదు. కార్మికులు ఎక్కువయ్యారని చెప్పేసి వాళ్ళు ఇళ్ళకి పంపిస్తున్నారు. ఇది ఒకటే కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల శ్రీకాకుళం నుంచి ఇటు పాయిక్రాపేట వరకు ఉన్నటువంటి 200 చిన్న ఆన్సిలరీ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇవాళ ఉద్యోగాలు పోయి పూర్తిగా బంద్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి చూపిస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ మీరు ఉపాధి చూపిస్తున్నారు? అడుగుతుందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 10 కోట్లు కాదు, డబ్బులు అవసరం లేదు, క్యాపిటల్ రీసెర్చ్ చేయండి. మీరు ఏదైతే క్యాపిటల్ మైన్స్ ఉన్నాయో మైన్స్ కేటాయించండి అని చెప్పేసి అడిగితే ఇవాళ ప్యాకేజ్ పేరు మీద కార్మికుల్ని 10,000 మందిని ఇంటికి పంపిస్తున్నారు. ఉత్తరాంధ్రాలైనటువంటి నిరుద్యోగ సమస్య మరింత ఉత్పన్నం అవుతుంది. మరొక పోరాటం రాబోతుంది అనమాట. ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట, అనుభవించినటువంటి చైర్మన్ అపాయింట్ చేస్తా ఉన్నారు. ఇదే చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తున్నాడు. 7,900 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి అధిక ధరలను రా మెటీరియల్ కొని ఇవాళ విశాఖపట్నానికి నష్టాలు చేకూర్చినటువంటి చైర్మన్ ఇక్కడ పెట్టి మరింత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ 3వ బిఎఫ్ అంటున్నారనమాట. నరసింహరావు గారు చెప్పారు, ఇవాళ 2 బిఎఫ్లోనే 18,000 20,000 మిలియన్ టన్స్ తీయడానికి సామర్థ్యం ఉంటుందన్నమాట. ఉన్న 2 బిఎఫ్లో పూర్తిగా నడపలేకపోతున్నారు. మానవ వనరులు తక్కువైపోయాయి, మెయింటెనెన్స్ లేదు. ఇవాళ విస్తరణలో ఉన్నటువంటి మొత్తం టెక్నాలజీ అంతా పాడు చేశారు. రేపు మార్చి తర్వాత 3వ బిఎఫ్ నడుపుతున్నారు అని చెప్తున్నారు కదా, శుద్ధ అబద్ధం. ఉన్న 2 బిఎఫ్లనే 18,000 19,000 టన్నులు తీయవలసి కూడా వారు తీయలేకపోతున్నారు. వీళ్ళ యొక్క అసమర్థత అర్థమవుతుందన్నమాట. మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ ఇచ్చాం, కార్మికులతో చర్చిస్తాం, సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ ఇస్తామని చెప్పారన్నమాట. ఇవాళ సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ లేదు. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ మీరు అపాయింట్ చేశారు. మీరు నియమించినటువంటి చైర్మన్లు డైరెక్టర్లు ఈ కంపెనీకి నాశనం చేశారు. ఇక స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం అంటున్నారన్నమాట. ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యధిక ఉత్పత్తి తీసినటువంటిది 500 మిలియన్ టన్నులు తీసినటువంటి పర్ మ్యాన్ ఇయర్ తీసింది, టర్నౌట్ చేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 27,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అప్పులు వడ్డీలు కట్టింది. 60,000 కోట్ల రూపాయలు దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి చెల్లించింది. అన్నిటికీ సమాధానం చెప్పకుండా ఉన్న భూమిని నువ్వు ఆదానికి అప్పచెప్పాలి. గంగవరం పోర్టు ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కడతామని చెప్తుంది. స్టీల్ శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎలా అభివృద్ధి చేయాలి అని చర్చించడం జరిగింది. మమ్మల్ని అడగమనండి, మేము చెప్తాం. మమ్మల్ని అడగమనండి, మేము స్టేక్ హోల్డర్స్మే. 14,440 కోట్ల లోను మీరు ఇచ్చినటువంటిదంతా అది కేవలం అప్పు తీర్చడానికి మాత్రమే ఉపయోగించడం వల్ల స్టీల్ ప్లాంట్కి ఏమీ ఉపయోగం లేదు. మీరు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టండి, ముడి ఖరీదాలు కొనడానికి ఉపయోగించండి, కార్మికులకు జీతాలు ఇవ్వండి, కావాల్సిన అట్టు బోల్టు ఎక్విప్మెంట్ కొనండి. దీన్నే స్టీల్ ప్లాంట్ నిర్వహణకి 14,440 కోట్లు ఖర్చు పెట్టాలని చెబుతున్నాం. దీనికంటే అదనంగా ముఖ్యమంత్రి గారు ఇంకేమైనా ఉంటే మేము ఛాలెంజ్ చేసి చెప్తాం. ఇంకేదైనా మీరు చెప్పండి అని డిబేట్ పెట్టండి, పబ్లిక్ డిబేట్ పెట్టండి, మేము మాట్లాడతాం. మీకంటే మేము స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా బలోపేతంగా ఎలా నడపాలో మేము చెప్పగలం. కానీ మీరు ఈరోజు బ్లాస్ట్ ఫర్నేస్ 3 నడపండి, ఎవరొద్దన్నారు? ఎందుకు నడపడం లేదు?
జూలై ఆగస్టు అక్కర్లా, జూన్లోనే నడపచ్చు. ఎందుకు నడపలేదు? ఎందుకు నడపడం లేదు? కావాలని నడపడంలా.